నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ ప్రతిష్ట. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు విజన్ అన్విల్లింగ్ ఎగ్జిబిషన్. కత్తి శ్రావణిరెడ్డి ఆరోపణలు అవాస్తవం, కోర్టు నిర్ణయాలను తాము శిరస వహిస్తామని పేర్కొన్న డాక్టర్ మధుసూదన్ రావు. పీఎం సూర్యఘర్ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మానవతా దృక్పథంతో పెద్ద నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. నంద్యాల జిల్లా కేంద్రంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డైసిస్ పరిధిలోని నంద్యాల పట్టణంలో శనివారం అంగరంగ వైభవంగా నూతనంగా నిర్మించిన హోలీ క్రాస్ సెంటినరీ చర్చి మహా ఆలయ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల డైసిస్ ఇన్ఛార్జ్ బిషప్ ది రైట్ రెవరెండ్ జార్జి కొర్నేలియస్, డోర్నకల్ బిషప్ పద్మారావు, కరీంనగర్ బిషప్ రూబెన్ మార్క్ హాజరై ప్రారంభించారు. విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. అదేవిధంగా నంద్యాల హోలీ క్రాస్ కెథడ్రిల్ 120వ వార్షికోత్సవ వేడుకలు మరియు కృతజ్ఞతార్పణల పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో వేలాదిగా క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. హాజరైన క్రైస్తవ విశ్వాసులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక సభ్యులు, సంఘం గురువులు హాజరయ్యారు. బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను.
సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు విజన్ అన్విల్లింగ్ ఎగ్జిబిషన్ స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ మరియు తెలుగులో వినూత్నంగా నూతన ఆవిష్కరణలు చేయడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత పెంపొందుతుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎల్కేఆర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్రత్యేకంగా మిషన్ అన్వీలింగ్ అనే ఒక థీమ్ మీద ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మిషన్ అన్వీలింగ్ ఎగ్జిబిషన్ అని అంటే, ఇక్కడ చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద అంటే 8th, 9th, 10th క్లాస్ వరకు కూడా అందరూ తమ యొక్క టాలెంట్స్ అంటే ఈ యొక్క సైన్స్లో అయితేనేమి, మ్యాథ్స్లో అయితేనేమి, హిస్టరీలో అయితేనేమి, బయాలజికల్ యాక్టివిటీలో అన్నిటిలో కూడా వాళ్ళ యొక్క ప్రతిభను కనపరచడానికి ఇంతకుముందు మనము చార్ట్స్ ద్వారా వేరే విధంగా చూసాం. కానీ ఇప్పుడు నమూనాల ద్వారా, వర్కింగ్ మాడ్యూల్స్ ద్వారా ఈ యొక్క ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం రియల్లీ చాలా అప్రిషియేటబుల్ థింగ్ అయింది. కాబట్టి దీనికి సహకరించిన తల్లిదండ్రులకు, ప్రత్యేకంగా టీచర్కి, అలాగే వారిని ఎంకరేజ్ చేసినటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్, ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. Today in our LKR Global School we have organized project exhibition theme Visions Unveiling. All the children were brought different subject projects today, and this was a wonderful opportunity for all our children, and they have come up with a creative and innovative thought process, and they brought different projects of all the different subjects. We have encouraged the children to make the projects in math, science, social and Hindi and even Telugu also. And the children, they brought very beautiful projects with their creativeness and innovativeness. And even for these projects exhibition, the parents were supported, and teachers also encouraged the children to make different projects. And this is exactly, we can say that, the real education. So through this exhibition, students will come to know the knowledge of the curriculum and knowledge of studies, and the students, they learn different mathematical problems can be solved in an activity manner, and even science projects they prepared which are really connected to the real life. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నిర్వహించిన విజన్ అన్వీలింగ్ లోన సుమారుగా 400 పైగా ఎక్స్పెరిమెంట్లు 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 10వ తరగతి పిల్లలు కూడా సైన్సే కాకుండా సోషల్, హిందీ, మ్యాథ్స్ అనే ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది అతను ఎంకరేజ్ చేసిన కళ్యాణ్ రెడ్డి సార్ గారికి,
తర్వాత శ్రీకాంత్ సార్ గారికి, ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి విజన్ అన్వీలింగ్ ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా ఎక్కువగా కండక్ట్ చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ప్రజలందరికీ రిటైర్ మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. శుక్రవారం నంద్యాల పట్టణం సూరజ్ హోటల్ నందు కత్తి శ్రావణి రెడ్డి అనే మహిళ మీడియా సమావేశం నిర్వహించి పట్టణానికి చెందిన ప్రముఖ ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ మధుసూదన్ రావు తనకు చెందిన స్థలాలని కబ్జా చేశాడని ఆరోపించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో సేవా ముసుగులో కబ్జాలకు పాల్పడుతున్నాడని, బెదిరింపులకు గురి చేస్తున్నాడని కత్తి శ్రావణి రెడ్డి ఆరోపించడం జరిగింది. ఈ మేరకు శనివారం డాక్టర్ మధుసూదన్ రావు మరియు ఆయన కుమారుడు డాక్టర్ మణిదీప్ కత్తి శ్రావణి రెడ్డి ఆరోపణలు అవాస్తవాలని, ఎటువంటి కబ్జాలకు, దౌర్జన్యాలకు, బెదిరింపులకు గురి చేయలేదని, స్థల వివాదం కోర్టు పరిధిలో ఉందని, ఇప్పటికే జిల్లా కోర్టు డిగ్రీ ఇచ్చిందని, ఏవైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించవచ్చని, కోర్టు తీర్పును తాను శిరస వహిస్తానని డాక్టర్ మధుసూదన్ రావు పేర్కొన్నారు. డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో వైద్య సేవలను అందిస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రైతునగరం గ్రామంలో 110వ సర్వే నంబర్ 1956వ సంవత్సరం దాన విక్రయం ద్వారా కత్తి పెద్ద వీరారెడ్డి మరియు కత్తి చిన్న వీరారెడ్డిలకు చిట్టెప్పు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చిందని డాక్టర్ మధుసూదన్ రావు తెలిపారు. అయితే చిట్టెప్పు అంకమ్మ దత్తపుత్రుడు బాలిరెడ్డికి కత్తి శ్రావణి రెడ్డి అబ్బలకు కోర్టులో వివాదమై 1958వ సంవత్సరంలో జిల్లా కోర్టు డిగ్రీ ఇచ్చిందని, శ్రావణి రెడ్డి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదని స్పష్టంగా కోర్టు తెలిపిందన్నారు. కాబట్టి ఆ స్థలాన్ని అమ్మడానికి వీలు లేదన్నారు. అటు తర్వాత అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి 2008వ సంవత్సరంలో 4 ఎకరాల 2 సెంట్లు కొనడం జరిగిందని తెలిపారు. అలాగే రైతు నగరంలో 7 ఎకరాల 39 సెంట్లు ఉందన్నారు. కోర్టులో నడుస్తున్న వివాదాన్ని మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. ఈ విషయం గురించి మైనారిటీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రిని కలిసి వివరించడం జరుగుతుందని, స్థల వివాదానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. నేను డాక్టర్ చిత్తులూరు మధుసూదన్ రావు, నా కొడుకు డాక్టర్ చిత్తులూరు మణిదీప్ నిన్న సూరజ్ గ్రాండ్ లో కత్తి శ్రావణి రెడ్డి గారు నా మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని ఖండిస్తూ మీకు చెబుతున్నాను. ఆమె రైతు నగరం గ్రామములో 110 అనే సర్వే నంబర్లో మా పూర్వీకులకు 1956లో దాన విక్రయం ద్వారా 5 ఎకరాల 61 సెంట్లు మాకు ఉంది. మేము ఎవరికి అమ్ముకోలేదు. ఆ స్థలాన్ని మధుసూదన్ రావు దౌర్జన్యం చేసి ఆయన అనుభవిస్తున్నాడు అనేది ఆరోపణ. ఈ విషయంలో ఆమె చెప్పిన 56వ సంవత్సరంలో దాన విక్రయం కరెక్ట్. ఆ దాన విక్రయం ద్వారా వాళ్ళ పూర్వీకులైనటువంటి కత్తి వీరభద్ర, కత్తి వీరారెడ్డి, పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి 5 ఎకరాల 61 సెంట్లు చిట్టెపు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చింది. కానీ ఆమె చిట్టెపు అంకమ్మ దత్తపుత్రుడు బాలరెడ్డి వీళ్ళ అబ్బలకు, శ్రావణి అబ్బలకు కోర్టులో వివాదమయ్యి 58వ సంవత్సరంలో సెప్టెంబర్ 1958లో డిస్ట్రిక్ట్ కోర్టు డిగ్రీ ఇచ్చింది. 110 అనేటువంటి సర్వే నంబర్లో శ్రావణి రెడ్డి గారి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు. సో 58 తర్వాత శ్రావణి రెడ్డి పూర్వీకులు హక్కు లేనప్పుడు వాళ్ళు అమ్ముకునే దానికి వీలు లేదు. మా పూర్వీకులు అమ్మలేదు, మా పూర్వీకులు అమ్మలేదు, ఈసీలో తేలడం లేదు, వాళ్ళ పేర్లు లేదంటే వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేనప్పుడు వాళ్ళు ఏముంటుంది. చిట్టెపు బాలరెడ్డి గారు ఆయనకు సంక్రమించిన మొత్తం 5 ఎకరాల 60 సెంట్లు అమ్మడం వల్ల ఒకరి ద్వారా మేము లింకు డాక్యుమెంట్లు నిజ నిర్ధారణకు, నిదర్శనకు లిఖిత పూర్వకంగా డాక్యుమెంట్లు అన్ని చూపిస్తూ నేను 2008లో ఆ స్థలాన్ని నేను కొనుక్కున్నాను. సర్వే ప్రకారం 4 ఎకరాల 2 సెంట్లు 110లో ఉంది. నాకు మిగిలిన అది కాకుండా కూడా ఇంకా 3 ఎకరాల 63 సెంట్లు మొత్తం మధుసూదన్ రావు ఫ్యామిలీకి రైతు నగరంలో 7 ఎకరాల 39 సెంట్లు ఉంది. ఆమె పోరాడుతున్నానని అనుకున్నది ఇదంతా పక్కన పెట్టేసి ఆమెకు తీర్పు విరుద్ధంగా వచ్చింది అన్న నెపంతో కోర్టుకు వేసేసింది. ఈ రోజు అది కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తుంది. కాబట్టి కోర్టులో ఉన్న దాన్ని ఆమె మళ్ళీ ఈ విధంగా పత్రికాముఖంగా చేయకూడదు. కోర్టు
తీర్పును నేను శిరసావహిస్తాను. కోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని నేను బాధ్యతాయుతమైన భారతీయ పౌరుడిగా శిరసావహిస్తాను. కోర్టు తీర్పు ఏముంటే అది చేస్తాను. కానీ ఖచ్చితంగా మా న్యాయ సలహాల నిపుణుల మేరకు మేము ఆమె మీద పరువు నష్టం దామా డిఫమేషన్ వేయవచ్చు. అలాగే క్లెయిమ్లీ ఎక్స్క్లూజివ్ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నెస్ మా ఈ వినకుండా ఈ దాన్ని ప్రాపగేట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా న్యాయ సలహాలు కూడా మేము తీసుకుంటాం. మేము ఏ పార్టీకి ఇంతవరకు పార్టీ ఫండ్ ఇవ్వలేదు. ఆమె ఆరోపిస్తున్నట్టు రాజకీయ పార్టీలకు వాళ్ళు పార్టీ ఫండ్ ఇచ్చినారు అనడం మాత్రం పూర్తి నిరాధారం, పూర్తి అవాస్తవం. ఇంకా నేనే అందరూ నంద్యాల రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకులు అందరికీ కూడా మా ఉచిత క్యాంపు ద్వారా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాం. నిన్న శ్రావణి రెడ్డి గారు మా నాన్న పైన చేసిన ఆరోపణలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక కొడుకుగా నాకు చాలా బాధ కలిగింది. మా నాన్న నాకు నేను చాలా బాధపడిపోయి ఏంటిది ఒక సేవా తత్పరత, మధుసూదన్ రావు అంటే ఏంటిది అని చెప్పి నంద్యాలే కాదు, రాయలసీమ కాదు, ఎంటైర్ సౌత్ ఇండియా తెలుసు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది సభ్యకరంగా సమాజంగా ఏమి ఉద్దేశం ఇస్తుందో నాకు అర్థం కాలేదు. కొడుకుగా నేను చాలా చాలా మనస్తాపం చెందితే మా నాన్న ధైర్యం చెప్పి మనం ఈమెతో గత 4-5 సంవత్సరాలుగా ఎవరి సహాయం లేకుండా మన పక్కన నిజం, నిజాయితీ, న్యాయంతో మనం పోరాడుతున్నాం. ఒకరి అండ లేకుండా ఓన్లీ న్యాయవాదులతో మేము సమర్పిస్తూ దీనిని ఫైట్ చేస్తున్నాం. అటువంటి దాంట్లోకి అనవసరంగా రాజకీయ నాయకులని వాళ్ళని తీసుకొని వచ్చి ఇది హై పొలిటికల్ డ్రామాగా తయారు చేసి దీనిని వైరల్ చేసి ఆమె ఏదో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో నిన్న అన్ని చాలా అవాస్తవాలను ఇవన్నీ చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు D2 కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సిబ్బందితో సమావేశం నిర్వహించి పథకం వివరాలను తెలియజేశారు. పీఎం సూర్యఘర్ కింద మన నంద్యాలలో దగ్గర ఒక 40 మంది వినియోగదారులకి సోలార్ రూఫ్ టాప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడుస్తుంది. ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనము 1 కిలోవాట్కి అంటే మన వినియోగదారులు వాళ్ళు కాల్చే కన్జంప్షన్ బేస్ చేసుకొని 120 యూనిట్లు కానీ 240 యూనిట్లు కానీ 360 యూనిట్లు కానీ కాలుస్తుంటారు. ఇది వచ్చేసి మనకు 3 కిలోవాట్, 2 కిలోవాట్, 1 కిలోవాట్ కింద ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇందుకు వచ్చేసి 1 కిలోవాట్కి వచ్చేసి మనకు 30,000 దాకా సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా 2 కిలోవాట్కి 60,000 వరకు సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్ అంతకు మించి లోడ్ తీసుకున్న వాళ్ళకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీని ద్వారా కన్జ్యూమర్కి నెలకు దగ్గర 3 కిలోవాట్ తీసుకుంటే 360 యూనిట్ల దాకా సోలార్ రూఫ్ టాప్ ద్వారా 360 యూనిట్లు జనరేట్ అవుతుంది. అంటే కన్జ్యూమరు తన ఇంటికి ఎన్ని యూనిట్లు కావాలో అన్ని యూనిట్లు మనకు సోలార్ ద్వారానే జనరేట్ అవుతుంది. అందులో జనరేట్ అయిన యూనిట్స్ పోను ఒకవేళ ఎక్సెస్ జనరేట్ అయితే ఆ ఎక్సెస్ జనరేట్ అయిన యూనిట్లు మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గ్రిడ్కు సరఫరా అవుతుంది. ఈ గ్రిడ్కు సరఫరా అయ్యే యూనిట్లు మేము మెజర్ చేయడానికి కోసం నెట్ మీటరింగ్ అంటే ఇప్పుడున్న మీటర్ తీసేసి నెట్ మీటర్ ఫిక్స్ చేస్తాము. ఈ నెట్ మీటర్ ఫిక్స్ చేయడం వల్ల మన గ్రిడ్కి ఎన్ని యూనిట్లు వస్తుంది, తర్వాత గ్రిడ్ నుంచి ఎన్ని యూనిట్లు తీసుకున్నాడో దాంట్లో రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఈ కన్జ్యూమర్ ఎక్సెస్ జనరేట్ చేస్తే మన గ్రిడ్కి ఎక్కువ యూనిట్లు రికార్డ్ అవుతాయి. ఎన్ని ఎక్కువ యూనిట్లు రికార్డ్ అవుతుందో అన్ని యూనిట్లకు తగ్గట్టుగానే అన్ని యూనిట్లకు తగ్గట్టుగా కన్జ్యూమర్కి బెనిఫిట్ పొందుతుంది. దీనివల్ల కన్జ్యూమర్కి నెల వచ్చే బిల్లు సపోజ్ 2,500 వచ్చే బిల్లు 3 కిలోవాట్కి ఇప్పుడు మనకు 300-400 దాకా వస్తుంది. అంటే అతనికి కన్జ్యూమర్కి నెలకు దగ్గర ఒక 2,000 దాకా మిగిలినట్లయితుంది. ఈ మిగిలిన అమౌంటే మనం ఇండైరెక్ట్గా ఈఎంఐకి అతను పే చేసుకోవచ్చు. ఈ 3 కిలోవాట్కి వచ్చేసి కన్జ్యూమర్కి 2,10,000 దాకా యూనిట్ కాస్ట్ వస్తుంది. ఈ యూనిట్ కాస్ట్ సబ్సిడీ పోను 78,000 సబ్సిడీ పోతే 1,30,000 దాకా అతను లోన్కు పోవచ్చు. ఆ 1,30,000కు ఈఎంఐ ఒక 2,000 పెట్టుకున్నాడు అనుకుంటే మనకు ఈ నెల వచ్చే 2,500 రూపాయలు ఆ ఈఎంఐకి పే చేసుకుంటే కన్జ్యూమరు ఈ 1,30,000 లోన్ అమౌంట్ని 4 ఏళ్లలోనే అతను తిరిగి పొందవచ్చు. కాబట్టి నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల నుంచి వచ్చే జనరేషన్ అయ్యే యూనిట్ అంతా ఇండైరెక్ట్గా కన్జ్యూమర్కే లాభం ఉంటుంది. కాబట్టి నేను అందరి వినియోగదారులకు కోరుకునేది ఏమిటంటే ఈ సోలార్ రూఫ్ టాప్ అనేది మంచి పథకము. దీని ద్వారా సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా ఈ సోలార్ రూఫ్ టాప్ని యూజ్ చేసుకోవడం వల్ల
మనకు ఇండైరెక్ట్గా పర్యావరణాన్ని రక్షించినట్లయితుంది. ఎందుకంటే ఈ సోలార్ లేకపోతే మనం కరెంట్ తయారైన బొగ్గును వినియోగించాల్సి వస్తుంది. దానివల్ల కూడా పర్యావరణానికి చాలా నష్టపోతుంది. కాబట్టి మనం ఇండైరెక్ట్గా పర్యావరణాన్ని కూడా మేలు చేసినట్టయితాము. గత 5 రోజుల క్రితం నంద్యాల మండలం వెంకటేశ్వరాపురం గ్రామానికి చెందిన పెద్ద నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆర్థిక కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. తీవ్ర ఇబ్బందులలో ఉన్న కుటుంబానికి స్థానిక గ్రామస్తుడు వెంకటేశ్వరరెడ్డి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. అయితే మృతుని భార్యకు బంధువులు ఎవ్వరూ లేరని, చిన్న పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తగిన న్యాయం చేయాలని కోరారు. వీళ్ళది బీద కుటుంబం. ఏదో ఆర్థిక సాయం ప్రభుత్వం నుండి అందేటట్టు చెందాలని కోరుతున్నాం. న్యాయస్థానం 5 రోజుల కింద చనిపోయినాడు. ఆర్థిక సాయం లేదు, వాళ్ళకు ఏం లేదు. దానికోసం సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా వంతు ప్రభుత్వం సాయంతో, మన సాయంతో 10,000 అమౌంట్ ఇచ్చేసిన. ఎవరైనా దాతలు ఉండే వాళ్ళు ఆర్థికంగా సాయం ఉన్నారు కాబట్టి ఆదుకునేందుకు కోరుతున్నాం. గత 5 రోజుల క్రిందట ఇటుకేల పెద్దనాగేశ్వరరావు అనే వ్యక్తి గత ఒక 5 రోజుల కిందట చనిపోయినాడు. ఈ రోజు వెంకటేశ్వరరెడ్డి వెంకటేశ్వరపురంలో గ్రామంలోని వెంకటేశ్వరరెడ్డి స్పందించి ఈ మహేశ్వరి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంకా ఏదన్నా ప్రభుత్వం కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇంకా గవర్నమెంట్ ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇంకా ఎమ్మెల్యే గారు కానీ స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా, చిన్న పిల్లలు వాళ్ళకి ఎవరూ లేరు, ఈ పిల్లలకి ఏదన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. విద్యా సహాయం కూడా చేయవలసిందిగా, తర్వాత ఇంటి స్థలం ఏదన్నా కానీ సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ ప్రతిష్ట. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు విజన్ అన్విల్లింగ్ ఎగ్జిబిషన్. కత్తి శ్రావణిరెడ్డి ఆరోపణలు అవాస్తవం, కోర్టు నిర్ణయాలను తాము శిరస వహిస్తామని పేర్కొన్న డాక్టర్ మధుసూదన్ రావు. పీఎం సూర్యఘర్ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మానవతా దృక్పథంతో పెద్ద నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.